హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. దివాళీ రోజు పువ్వులతో నేను డెకరేట్ చేసిన ముగ్గు ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూశారు కదా. దాన్ని ఈజీగా ఎలా మార్క్ చేసుకుని డెకరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఎప్పుడైనా మనం సర్కిల్ గీయాలి అంటే ఇలా పురుకోస్ తీసుకొని ఒక చివర చాక్ పీస్ని పెట్టి ముడి వేసుకోవాలి. తర్వాత సెంటర్లో ఒక డాట్ పెట్టుకొని మనం ముగ్గు ఎక్కడ వేయాలి అనుకుంటున్నామో అక్కడ సెంటర్లో ఒక డాట్ పెట్టుకొని పురుకోస్ని మనకి ఎంత సర్కిల్ కావాలో అంత దూరంలో ఇంకొక వైపు పట్టుకోవాలి. ఇప్పుడు డాట్ పెట్టిన దగ్గర నుండి ఒక సర్కిల్ని గీసుకోవాలి ఇక్కడ చూపించినట్టు. తర్వాత పురుకోస్ని మనం ఎక్కడి నుంచి పట్టుకొని సర్కిల్ గీసామో అక్కడ పట్టుకొని సర్కిల్ మీద ఎక్కడైనా ఒక చోట పురుకోస్ని పెట్టి మళ్ళీ మనం చాక్ పీస్తో హాఫ్ సర్కిల్ని గీసుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు మనం మార్క్ చేసిన ఒక పాయింట్ దగ్గర మళ్ళీ పురుకోసం పెట్టి ఇంకొక హాఫ్ సర్కిల్ని గీయాలి. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ దగ్గర నుండి ఇంకొక హాఫ్ సర్కిల్, ఇలా మొత్తం అన్ని ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టు గీసేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ షేప్లో మన ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మెజర్ చేసుకొని గీసుకోవటం వల్ల. ఇప్పుడు మళ్ళీ సెంటర్ పాయింట్ నుండి పురుకోస్ పెట్టుకొని ఇంకొంచెం దూరంలో ఇంకొక సర్కిల్ని అయితే గీసేస్తున్నాను. మీరు ఇలా ఎంత పెద్ద సర్కిల్నైనా ఈ పద్ధతిలో పర్ఫెక్ట్గా గీసేయచ్చు. కానీ బాగా పెద్ద సర్కిల్ మార్క్ చేసేటప్పుడు మనకి ఇంకొకరి హెల్ప్ అయితే కంపల్సరీ కావాలి. పురుకోస్ని ఒకళ్ళు మధ్యలో పట్టుకుంటే ఇంకొకళ్ళు చాక్ పీస్ని పట్టుకొని సర్కిల్ గీయాలి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే ఇద్దరూ కలిసి సర్కిల్ని గీసేటప్పుడు మధ్యలో పట్టుకున్న వాళ్ళు కూడా పురుకోస్ని పాయింట్ దగ్గర పెట్టి వాళ్ళు కూడా సర్కిల్లా తిరిగితే కరెక్ట్గా వస్తుంది సర్కిల్ అనేది. ఇప్పుడు నా దగ్గర బంతిపూలు ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ 2 కలర్స్ ఉన్నాయి. అలానే కొన్ని వైట్ కలర్ చామంతి, రెడ్ రోజెస్, వీటిని కూడా యూజ్ చేసి నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. బంతిపూల్ని మనం రేకల్ని చివర సిజర్స్తో కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కింద కాడలు నల్లగా ఉంటాయి కదా, అవి కనిపించడం వల్ల మనకి పువ్వులు డెకరేట్ చేసినప్పుడు అందంగా అనిపించదు. కాబట్టి కాడ దగ్గరికి మనం సిజర్స్తో కట్ చేసేసుకొని రేకల్ని అయితే రెడీ పెట్టుకోవాలి. ఇలా మొత్తం పువ్వుల్ని కట్ చేసేసుకొని రెడీ చేసుకుని కలర్ కాంబినేషన్ చూసుకుంటూ డెకరేషన్ అయితే చేసేసుకోవాలి. ఎప్పుడు కలర్స్ యూజ్ చేసి ముగ్గు వేసేదాన్ని. ఈ సంవత్సరం పువ్వులు ఉన్నాయని ఇలా డెకరేషన్ అయితే చేశాను. ఇలా సర్కిల్కి డెకరేట్ చేయడానికి నాకైతే 1 అవర్ పట్టింది. మొత్తం కారిడార్లో ముగ్గులు వేసి డెకరేట్ చేయడానికి అయితే 2 అవర్స్ పట్టింది. మన్నాడు కాళ్ళు కూడా పట్టేసాయి అనుకోండి. కానీ మనకి నచ్చిన పని చేసేటప్పుడు దానిలో సంతోషం తప్ప కష్టం కనబడదు కదా. నేనైతే ముగ్గులు వేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ వేస్తాను. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు థంబ్నెయిల్ చూశారు కదా, దీపావళి రోజు కొబ్బరి బండాన్ని ఇలా చేస్తాను అని. అలా చేయటం అనేది నాకు ఎవరు చెప్పారంటే ఒక ఫ్రెండ్ చెప్పారు. ఆయనకి వాళ్ళ గురువు గారు చెప్పారంట. నేను 15 ఇయర్స్ నుండి వాళ్ళ గురువు గారు చెప్పినట్లే చేస్తున్నాను. నేను చేసిన మొదటి సంవత్సరం అయితే ఒక మంచి విషయాన్ని అనుకొని చేశాను. అది నెరవేరింది. అప్పటి నుంచి నాకు సెంటిమెంట్గా అనిపిస్తుంది. గురువుగారు చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాను. దీని గురించి వివరంగా మీకు ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాను. నేను ఈ డెకరేషన్ చేస్తుంటే మా ఎదురింట్లో ఉంటున్న ఫ్రెండ్ అయితే నాకు పువ్వుల్ని సిజర్స్తో కట్ చేసి ఇచ్చి హెల్ప్ చేశారు. మా గుమ్మంలో ముగ్గు మాత్రం రోజు ఆవిడే వేస్తారు. ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఇలా పండగలకి భార్గవి మీరే వేయండి బాగా వేస్తారు అంటారు. కానీ ఆవిడ కూడా ముగ్గు చాలా బాగా వేస్తారు. అసలు మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎదురుగుంటా ఎవరు వచ్చినా రెంటెడ్ హౌస్ మాట అది. ఎవరు వచ్చినా వాళ్ళని ముగ్గు వేయొద్దు అని చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు ఆ కొంచెం ప్లేస్లో మళ్ళీ వాళ్ళు హాఫ్ మేము హాఫ్ వేస్తే ఆ ముగ్గు అందంగా కనిపించేది కాదు. అందుకని నాకు నచ్చేది కాదు. నాకు నచ్చినట్టు నేనే వేసేదాన్ని ముగ్గు ఎవరు వచ్చినా. కానీ ఈవిడ మాత్రం చాలా బాగా వేస్తున్నారని, అంటే నాకన్నా ముందులే ఇస్తారు, ప్లస్ ముగ్గు కూడా చాలా బాగా వేస్తారు, నాకు నచ్చుతుంది. అందుకని ఆవిడే వేస్తారు డైలీ. ఇలా పండగలకు మాత్రం నేనైతే పెడతాను ముగ్గు. అలాగే కార్తీక మాసం కూడా మాకు ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా దీపావళి అయిన తర్వాత. అప్పుడు కూడా ఒకరోజు మా అపార్ట్మెంట్లో దీపోత్సవం కూడా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. దాన్ని కూడా నేను వీడియో తీసి పెడతాను.
ఇంకొక ఫన్నీ విషయం చెప్తాను మీకు. నేను ఇలా పండగలకి కారిడార్ మొత్తం ముగ్గులు వేసినప్పుడల్లా మా పక్కింటి అంకుల్ అయితే, ఏంటి భార్గవి, లక్ష్మీదేవిని మీ ఇంటికే తీసుకెళ్ళిపోతున్నావు, మా ఇంటికి రానివ్వవా అని సరదాగా అంటూ ఉంటారు. ఇదిగోండి, ఆల్మోస్ట్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా కారిడార్ మొత్తం చూద్దురు. ఇదిగోండి కారిడార్లో వేసిన ముగ్గులు. ఇట్లా కారిడారు చాలా చిన్నగానే ఉంటుంది మాకు, అందుకని ముగ్గు ఎవరో ఒకళ్ళమే వేస్తాము. ఇది మా లిఫ్ట్ ముందు కూడా వేసేస్తాము, అక్కడ కూడా వదలం. అంతేనండి ముగ్గులు. ఇప్పుడు తమ్మునేలో చెప్పాను కదా, ఆ విషయాన్ని అయితే వివరంగా చెప్తాను మీకు. దీపావళి రోజు ఉదయం ఒక కొబ్బరి బొండాన్ని, అంటే మరీ లేతగా ఉండకూడదు, అలానే బాగా ముదురుగా ఉండకూడదు, అలాంటి మచ్చలు లేని ఒక బొండాన్ని తీసుకొచ్చి నేనైతే బాల్కనీలో ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టి అందులో ఆ బొండాన్ని ఉంచుతాను. అంటే మామూలుగా మనకి బావి ఉంటే కనుక అందులో వేసుకోవచ్చు, లేదంటే నీళ్ల తొట్టు ఉంటే నీళ్ల తొట్టులో వేసుకోవచ్చు. ఆ అవకాశం లేదని చెప్పేసి బకెట్ నిండా నీళ్లు వేసి అందులో ఉంచుతాను సాయంత్రం వరకు. ఇంట్లో దీపం పెట్టే ముందు ఆ బొండాన్ని ఆ నీళ్ళల్లోంచి తీసి గుమ్మం బయటకు వచ్చి గుమ్మం బయటే ఉండి ఆ కొబ్బరి బొండ నిండా మొత్తం పసుపునైతే రాసి నిలువు బొట్టు పెట్టి ఆ బొండాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావించి లక్ష్మీదేవిని తలుచుకుంటూ మా ఇంట్లో కొలువై ఉండాలి అని అనుకుంటూ కుడికాలు లోపలికి పెట్టి ఆ బొండాన్ని అయితే మనం పూజ చేసుకునే దేవుడి గుడిలో అయితే ఓ పక్కనైతే పెడతాము. ఇలా నేను 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి నాకు మంచిగానే అనిపిస్తుంది, సెంటిమెంట్ కూడా నాకు. దీపావళి రోజు నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అని ఇంట్లోనే ఉంటా. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను నేను, పిలిచినా సరే. ఇదిగోండి ఆల్మోస్ట్ అక్కడ పూజ చేసేసుకుంటాను దేవుడి గుడిలో. ఆ బొండాన్ని పెట్టిన తర్వాత కింద మళ్ళీ విడిగా పీట పెట్టి మళ్ళీ విడిగా లక్ష్మీదేవిని పెట్టి మళ్ళీ ఈ ప్రమిదలన్నీ వెలిగించి అక్కడ కూడా పూజ చేసి లక్ష్మీదేవి పూజ, దీపాలు వెలిగించి ఆ దీపాల్ని బయట పెట్టిన ముగ్గు దగ్గర డెకరేట్ చేస్తాము. ఆల్మోస్ట్ పూజ కూడా అయిపోయింది. ఇంకా క్రాకర్స్ అయితే మిగిలినాయి. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు అమ్మ పూజ అయిపోయిందా అని. అయిపోయిందండి. మా ఎదురుగుంటా ఉన్న ఫ్రెండ్ చెప్పాను కదా, వాళ్ళైతే పూజ చేసుకోరు, కానీ నేను వాళ్ళ గుమ్మం కూడా డెకరేట్ అయితే చేసేసాను. దీపాలు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. తర్వాత ఆవిడ నేను దీపం పెట్టేటప్పుడు వచ్చి నన్ను చూసి, పర్లేదు పెట్టండి భార్గవి ఇక్కడ కూడా అని అన్నారు. నాకు హ్యాపీగా అనిపించింది. అంటే ఇటు పక్కన గుమ్మంలో పెట్టి అటు పక్కన గుమ్మంలో దీపాలు లేకపోతే అందంగా ఉండదు కదా, అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొబ్బరి బొండాన్ని దేవుడి గుడిలో పెడతాం కదా, అది నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే దాన్ని తీసుకువెళ్ళి ఒక మంచి కాలువలో, అంటే పంట కాలువలో కానీ గోదావరిలో కానీ అలాగా మనం దీపావళి రోజు ఉదయాన్నే దాన్ని కాలువలో కలిపేయాలి. ఆ రోజు మార్నింగే మళ్ళీ కొత్త బొండాన్ని తీసుకొచ్చి మనం ఇంట్లో బాల్కనీలో కానీ మన పెరట్లో కానీ వాటర్లో ఉంచి దాన్ని అయితే సాయంత్రం దేవుడి గుడిలో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది కొబ్బరి బొండం, లాస్ట్ ఇయర్ బొండం. దీన్ని అయితే వాటర్లో కలిపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.